మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, महालक्ष्मी माता,
ఎవరవు నీవు బాలిక? నేను రాజా రత్నాకరుడు రాణి విజయుల పుత్రికను. నా నామము వైష్ణవి. వైష్ణవ్య రాజా రత్నాకర్ను పుత్రికవా? కాని రాణి విజయ ఇప్పటి వరకు ఏ సంతానమునకు జన్మనివ్వలేదే? ఇది అసంభవము. నీవు అసత్యమును వచించుచున్నావు. ఎప్పుడు నీవు జన్మించితివో అప్పుడే నీ మృత్యువు కూడా జన్మించియుండును. మమ్ము మృత్యుకూటంలోనికి పంపించదలిచితివా? మేము నిన్ను మృత్యువునకు అధీనము చేసేదము. నిశ్చయముగా మహాకాలుడు నీ మృత్యువు కొరకే వేచి ఉండవలెను. దుర్జయ, నీ ప్రాణములను హరించుటకే ఉపస్థితుడనైతే ఇదే నీ జీవితమునకు అంతిమ క్షణం. మేము ఈ స్వప్నమును సత్యము కానిము. మేము సజీవముగా ఉండవలను. మేము జీవించి ఉండవలను. వజ్రదండ 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 ప్రత్యక్షముకా! వజ్రదండ ప్రత్యక్షముకా! ప్రత్యక్షముకా! రాణి విజయ ఆ సంతానమును జన్మనివ్వరాదని కాంక్షించుతున్నాము. నీవు ఒక కార్యము చేయము. ఒక కార్యము చేయము. రాణి విజయ గర్భమున ప్రవేశించుము. ఆమెను శిశువును సర్వనాశనము గావించుము. కనుక మేము వెళ్ళి మా కోరికను నెరవేర్చుము. వెళ్ళుము. అతి శీఘ్రంగా వెళ్ళి మా ఆజ్ఞను పాలన చేయము. వెళ్ళుము. వెళ్ళుము. అట్లనే జరుగుదు రాక్షస రాజా. నేను రాణి విజయ గర్భమును నాశనము నచ్చదను. ఇప్పుడేమి చేయను? రాణి విజయ తన సంతానమును ఎటుల జన్మనివ్వగలదో చూసేదను. వలదు స్వామి. వజ్రదండుని మరలి రమ్మని చెప్పండి స్వామి. మరలి రమ్మని చెప్పండి. లేదు మహారాణి, అది సంభవము కాదు. నోటి నుండి వెలువడిన వచనములు, ధనుసు నుండి వెలువడిన బాణములు ఏ విధముగా మరలి రావో అదే విధముగా వజ్రదండు తన కార్యమును సంపూర్తి కావించేంత వరకు తిరిగి రాలేడు. అతడు మహారాణి విజయ గర్భములో ప్రవేశించి ఆ గర్భమును నాశనం మనరించినంత వరకు మరలి రాలేడు మహారాణి. వలదు స్వామి, వలదు. ఆ జన్మ బాలకులు లేక బాలికలు వారు ఇంకనూ నేత్రములు తెరవలేదు. ఇంకనూ ఈ జగత్తును వీక్షించనే లేదు. వారు నిష్పాపులు. బాలురు లేక బాలికలను గర్భమునందే హతమార్చుట మహాపాపము స్వామి, మహాపాపము. చాలించుము నీ ఉపదేశమును. మన మృత్యువును సంహరించిన పాపము కాదు మహారాణి, పుణ్యమే. చూడు మహారాణి, విజయ గర్భము నుండి ఉత్పన్నమగు సంతానము మహాకాలమని నీవు ఎరగవా? నా మృత్యువు జన్మించుటకు నీవు కాంక్షించుచున్నావా? నీ నుదుట కుంకుమ రాలిపోవాలని కాంక్షించుచున్నావా? నీవు విధవ కావలనా? శ్వేత వస్త్రములు ధరించవలనా? లేదు స్వామి. మన పుత్రుడు భైరవునికి ఇంకనూ సప్తవస్త్రములు పూర్తి కాలేదు. వాడు అనాథ కావలనా? లేదు స్వామి, లేదు. అటులైనచో నీవు మరల మరల వ్యర్థ ప్రేలాపన చేసి మా కార్యమునకు ఆటంకము కలిగించుచున్నావు. లేదు స్వామి, నేను వచించిన దానికి అర్థము ఇది కాదు. నీ పుత్రుడు నీ పతిదేవుడు సురక్షితముగా ఉండవలనని కాంక్షించుచున్నావా? అవును మహారాజా. అటులైనచో నీవు వెడలి నీ పుత్రుడు నీ పతిదేవుల కొరకు ప్రార్థింపము. వజ్రదండు వెడలిన కార్యము సఫలము కావలను. నా ఉద్దేశము మహారాణి విజయ గర్భములో ప్రవేశించి ఆమె గర్భమును నాశనము చేయవలను. రాజా రత్నాకర, రాణి విజయ, మీరిరువురు ఆనందముతో పులకించిపోతున్నారు. రాణి విజయ, నీ సీమంతపు సభను నేను శోక సభగా మార్చివేసెదను. నేను విచ్చేయుచున్నాను నీ గర్భమును నాశనమునరించుటకు.
హే రాక్షస రాజా, ఇక నేను రాణి విజయ గర్భమునందు ప్రవేశించి శిశువును నాశనమునరించెదను. ఓయి బాలిక, ఎందులకు హాస్యము చేయుచుంటివి? హాస్యము చేయవలసినదే మూర్ఖుడా. మూర్ఖుడినా? మూర్ఖుడివి కాక ఎన్నిసార్లు పరాజితుడివైతివి. వీక్షించుచునే ఉన్నాను నీ బలమును. దర్భవలే ఎగిరిపోవచ్చున్నావు. నేను నిర్ఫలుడను కాను. నీవు ఇంకను నా బలమును వీక్షించలేదు. నీవు అసమర్థుడవని నేను గ్రహించి తిని మూర్ఖుడా. ఓసి బాలిక, ఇంత చిన్నదానివి అయినను నీ జిహ్వ ఎంతనో వచించుచున్నది. నీవు నన్ను అవమానించుచున్నావు. నీవంటి మూర్ఖునకు అవమానము ఏమియనూ లేదు. నీవు అతిగా వచించుచున్నావు. ఇతడు నుండి పారిపోవు. నేను నా కార్యమును సంపూర్ణము కావించవలెను. మరల పడిపోయినాడు. నిశ్శబ్దంగా ఉండము. ఎందులకు నిశ్శబ్దముగా ఉండవలని? ఇది నా గృహము. నీ గృహమా? అవును. ఇది రాజా రత్నాకరుల భవనము. ఓరి మూర్ఖుడా, రాజా రత్నాకరులు నా పితృదేవులు, రాణి విజయ నా మాత. అది ఎటుల సాధ్యము? ఎందులకు కాదు? ఎందుకంటే నాతో రాక్షసరాజు దుర్జయుడు రాజా రత్నాకరునికి సంతానమే లేదని చెప్పినాడు. అనేక పూజలు చేసినను ఇంతవరకు సంతానమే కలుగలేదు. అటులైనసో నీవు ఎటుల నుండి వచ్చితివి? నీ జననం ఎటుల సాధ్యము? నేను ఈ ప్రాంగణంలోనే ఉన్నాను. అంటే అంటే నీవు నన్ను ఏమియును చేయలేవు. హే బాలిక, చిన్న పిల్లలు పెద్ద మాటలు వచించరాదు. నీవు పలుమార్లు బాలిక బాలిక అని ఎందుకు వచించుచుంటివి? ఎందులకంటే నీవు బాలికవు. నీకు శక్తి కలదా నాతో యుద్ధము చేయుటకు? అడుల శక్తి కలిగినచో నాతో వచ్చి యుద్ధము చేయము. నా హస్తములు కూడా ఎంతో బలమైనవి. అటులైనచో నీవు మాయావివి.
నాకు మాయ తెలియను, అటులనే నీ కపటము తెలియను. నేను కపటిని కాను. ముందుగా నేను నిన్ను నీ మాయను నాశనమునరించెదను. ఆ తరువాత రాణి విజయ గర్భమును నాశనమునరించెదను. ఇక వీక్షించెదను నిన్ను ఎవరు రక్షించెదరో. నీవు నన్ను చూసి భయపడినావా? నేను నీ మాయ వలన ఇక భ్రమపడను. ఓరి మూర్ఖుడా, నీవు చాలా భ్రమలో ఉన్నావు. సరే, నీవు ఇచ్చట నుండి వెంటనే వెడలిపొమ్ము. నీవు నన్ను బెదిరించుచున్నావా? చిన్న పిల్లవై ఉండి నిన్ను నీవు శక్తిశాలిగా భావించుతుంటివా? ఓరి మూర్ఖుడా, నేనే శక్తిని. నీ శక్తులన్నీ నావే. నీవు అతిగా మాట్లాడుచున్నావు. అందువలన నేను నీ జిహ్వను శాశ్వతముగా తొలగించెదను. అంటే దీని అర్థము నీవు ఇచ్చట నుండి వెళ్ళవు. నీ ఆజ్ఞను నేను పాటించవలయునా? నేను కేవలము ఇచ్చటకు నా స్వామి అసురరాజు దుచ్చేలో ఆదేశమును పాలించుటకు వచ్చినాను. నీవు నా మార్గములో కంటకము వలె ఉన్నావు. నేను మరలా వచించుచున్నాను. నీవు ఇచ్చట నుండి వెళ్ళిపోము. నీవి మందిరము నుండి వెలుపలికి వెళ్ళనిచో వ్యర్థముగా నీ ప్రాణములను కోల్పోయేదావో. అదే నేను వచించుచుంటిని. నీవు ఇచ్చట నుండి వెంటనే వెళ్ళుము. రాజా, నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. మాతేశ్వరి, వజ్రదండునికి ఎంతటి దుర్గతియా? తమ ఈ లీలను వీక్షించుటకు ఎంతయో ఆనందముగానున్నది. మునివర్య, ఈ లీల యొక్క ప్రతిష్ట వైష్ణవిదేవికి లభించవలెను, మాకు కాదు. అవును మాతేశ్వరి, తమరు వైష్ణవిదేవి అవతారమును ఇంకను ధరించనే లేదు. అయినప్పటికీ తమరు వైష్ణవిదేవి అవతారములో ప్రదర్శించవలసిన లీలలు ఇప్పటి నుంచే ప్రదర్శిస్తున్నారు. నారాయణ నారాయణ. ధరిత్రిని రక్షించుట కొరకు ఏమైనను చేయవలెను. కనుక వైష్ణవిదేవి ధరిత్రి సంరక్షణార్థము జన్మించుటకు పూర్వమే లీలను ప్రదర్శించినారు. మాత, ధర్మ సంరక్షణకు సంబంధించి ఒక ప్రశ్న మమ్మ ఎన్నో దినములుగా వేధిస్తూ ఉంది. మరి ప్రశ్నించాలంటే సంకోచముగా ఉంది. దేవర్షి, జ్ఞానాన్ని ఆర్జించే విషయమందు సంకోచము ఉండరాదు. తమరు సర్వము తెలిసినవారు, మహాజ్ఞాని. తమకు మమ్ము ప్రశ్నించు ఆవశ్యకత ఏర్పడుట విచిత్రమే. మాత, మా జ్ఞానమునకు ఒక్క విషయం అర్థమవుటలేదు. తమరు ఇప్పుడు జరుగుతున్న యుగములో ధర్మమును రక్షించుట కొరకు భగవాను విష్ణువులు శ్రీరామునిగా, తమరు సీతామాతగా అవతరించి
ధర్మమునకు హాని కలిగించుచున్న రావణుని సంహరించుటకు బయలుదేరినారు. అటువంటప్పుడు తమరు మరలా వైష్ణవిదేవి రూపంలో ఈ యుగంలోనే అవతరించవలసిన ఆవశ్యకత ఏమిటి? విష్ణు భగవానులు సర్వశక్తిమంతులు, కానీ వారు పృథ్వీపై శ్రీరామునిగా మానవావతారమును ధరించినప్పుడు మనుష్యులకు గల శ్రద్ధ అనేది గుణము వారును కలిగి ఉందురు. వారు స్వయముగా తమ ఈ అవతారమునందు పురుషోత్తములకు ఉదాహరణగా ఉండదలిచితిరి. మేము సీతాదేవి రూపమున మా సరిహద్దులలో ఉండవలసి వచ్చినది. మానవత్వపు సీమలో ఉండి ఉత్తమోత్తమ కార్యమును ఆచరించవలసి వచ్చినది. నారాయణ నారాయణ. దేవర్షి, ఇది కృతయుగము కాదు, త్రేతాయుగమని తమకు తెలియను. కృతయుగమున ధర్మము వాస్తవమైన ధర్మముగా నుండెను. దానికి 4 ఆధారములు, 4 పాదములు ఉండేవి. ధర్మ, అర్థ, కామ మరియు మహత్వపూర్ణమైన మోక్షము పాపరహితమైన జీవనము వలన ప్రాప్తించున్నది. మరి త్రేతాయుగమున మోక్షమే లోపించినది. కారణము పాపము పెరిగినది, పాపాత్ములు పెరిగినారు, ధర్మము సంకటమున పడినది. భగవాన్ శ్రీరాములు రావణుడి వంటి పాపాత్ములను వధించుటకై అవతరించినారు. మరియు ధర్మ సంరక్షణకై మేము వైష్ణవిదేవిగా అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడినది. దేవర్షి, త్రేతాయుగమున ధర్మ శత్రువులు ఎంతో ప్రబలమైనారు. వారు ధర్మరక్షకులైన వారు జన్మించుటను కూడా కాంక్షించుటలేదు. కనుక మేము వైష్ణవిదేవి రూపమున మా జననమునకు పూర్వమే ధర్మ రక్షణ అనేది మా యొక్క బాధ్యతను నిర్వర్తించుట ప్రారంభించినాము. మాత, తమరు దుర్మార్గుడైన దుర్జయుని ధర్మ మార్గములోనికి మరల్చుటకు ఎన్నో ప్రయత్నములు చేసినాడు. అయినను వాడు వాడి మార్గమును వేడుకున్నాడు. ఇది ఆ రాక్షసుని దుర్భాగ్యము. మహారాజా, ఇక తమరు విశ్రమించండి. ఇంకనూ తమరి నిద్ర పరిపూర్ణం కాలేదు. మా నిద్ర అదృశ్యమైపోయినది మహారాణి సురుచి. ఇతరుల నిద్రను పోగొట్టి దుర్జయుని నిద్ర అదృశ్యమైనది. సృష్టి యొక్క నియమము ఇదే దుర్జయ. చేసుకున్న వారికి చేసుకున్నంత. నిర్భయ ప్రాణ, మా రాక్షసుడు వజ్రదండు వచ్చినప్పుడు నీవు నవ్వుటయే మరిచెదవు, నీ అహము కోల్పోయేదవు. నీవు స్వయముగా నీ గురించి వచించలేదు కదా దుర్జయ. నిర్భయ, రాక్షస రాజా, నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. ఇది వజ్రదండుని గొంతులా ఉంది. ఇది వజ్రదండుని స్వరమే మహారాణి, వజ్రదండుని స్వరమే. ఆ ఘోష వింటుంటే వజ్రదండుని ప్రాణములు సంకటంలో పడినట్లుగా ఉన్నవి. లేదు, రాక్షస రాజా, నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను కాపాడండి. రాక్షస రాజా, నన్ను కాపాడండి. రాక్షస రాజా, రాక్షస రాజా, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. వజ్రదండ, నీకు ఈ స్థితియా? నన్ను క్షమించండి రాక్షస రాజా, నన్ను క్షమించండి. నేను తమరి ఆజ్ఞను పాలించుటలో అసమర్థుడనైతిది. ఎవరు నీకు ఈ దుస్థితి కలిగించినది? ఎవరు? రత్నాకరుడా? కాదు, ఒక బాలిక. బాలిక కాదు దుర్జయ, నీ మృత్యువు. ఇంత శీఘ్రముగా మర్చితివా దుర్జయ?
కుమారియే నిన్ను వధించునని, కుమారియే నిన్ను సంహరించును. నిర్భయ సత్యమునే వచించుతున్నాడు. ఆమె మృత్యువు కంటే భయంకరమైనది, కానీ వీక్షించుటకు అమాయకముగా నున్నది. కానీ ఎవరామె? వైష్ణవి. వైష్ణవియా? అవును, తమరే కదా వచించినారు. రత్నాకరునికి ఏ పుత్రిక లేదని. అది నీ భ్రమ వజ్రదండ. భ్రమ కాదు రాక్షస రాజా. భ్రమ అయినతో నాకిటువంటి దుస్థితి ఎటుల కలుగును. తమరు ఆమె నుండి జాగ్రత్తగా ఉండండి రాక్షస రాజా. తమరికి నా అంతిమ ప్రణామములు రాక్షస రాజా. తమరికి నా అంతిమ ప్రణామములు. లేదు, నాకు విశ్వాసము కలగలేదు. మన శక్తిశాలి అయిన రాక్షసుడు వజ్రదండుని ఒక బాలిక సంహరించుటయ్యా. ఎచ్చట నుండి వచ్చినది ఆ బాలిక. ఇంకను మహారాణి విజయ గర్భవతిగానే ఉన్నది కదా. ఇంకా నీవు అర్థము చేసుకున్న చోటు జయ, నువ్వు ఇదే విధముగా సంహరించబడదవు. మాత మహాలక్ష్మి నీ వినాశనమును తమ ఒక్కొక్క సంకేతమును ఇచ్చి హెచ్చరించుతూనే ఉన్నారు. ఈ సంకేతములను అర్థము చేసుకుంటకు నీవు ప్రయత్నించము దుర్జయ. నీవు ఉద్ధరించబడదవు. నీవు పునీతుడవయ్యదవు. ఇంక నువ్వు సమయం కలదు దుర్జయ. ఇంక నువ్వు సమయం మించిపోలేదు. మాత మహాలక్ష్మిని శరణు వేడుము. వీల్లేదు. ఏమైనది మహారాజా? రాజ్యము సర్వము కోలాహలముగానున్నది, కానీ తమరు చింతాక్రాంతులుగా గోచరించుచున్నారు. మేము చింతించుచున్నది వాస్తవమే. ఈ ఆనందము కేవలము 2 ఘడియలు అతిథివలే ముఖము చూపించి వెడలనేమోనని. తమరు రాక్షసరాజు దుస్సాహసమును గురించి తెలుసుకున్నారా మహారాజా? అవును మహారాణి. దుర్జేడు తన రాక్షస ప్రవృత్తుల వలన అధర్మము చేటులో వివసుడగుచున్నాడు. కావున అతడు తన హఠమును త్యజించలేడు. సీమంతపు వేడుకలలో వాడు అవశ్యము ఏదో కలజడి రేపును. గుప్తచరులను అనుసరించి దుర్జేడు తన శక్తి విఫలమైన తరువాత అతడు అవశ్యము తన గురువు వద్ద నుండి మాయావి శక్తిని పొందును. తమ శిష్యుని ప్రణామములు స్వీకరించండి గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఆశీనులకండి రాక్షసరాజా. చెప్పండి, తమ రాకకు కారణం? గురు శ్రేష్ఠ, నాకు పలుమార్లు వారందరూ రాజరత్నాకరులు మరియు రాణి విజయుల సంతానము నాకు మృత్యువుగా మారినవి సంకేతము లభించుచున్నది. కావున నేను నా శక్తి ద్వారా మహారాణి విజయ గర్భమును నాశనము చేయుటకు సమస్త యత్నములు కావించినాను. కానీ ప్రతిసారి నా సమస్త యత్నములు వ్యర్థములైనవి గురుదేవా, వ్యర్థములైనవి. అందుచేత గురుదేవా, నా మాయా శక్తులు క్షీణించినట్లున్నవి. ఇక నాకు ఇంకను అధికమైన మాయాశక్తులు అవశ్యము గురుదేవా, ఇంకను మాయాశక్తులు అవశ్యము. నేను తమను శరణు వేడి వచ్చి తిని, ఇక తమరే సహాయము ప్రసాదించగలరు. తమరు నాకు భయంకర మాయావి శక్తులను ప్రసాదించండి. భయంకర మాయాశక్తులను ప్రసాదించండి గురుదేవా. తమరిచ్చే ఈ వినాశ శక్తుల ద్వారా మహారాణి విజయ గర్భమును నాశనము చేసి ఊపిరి పీల్చుకునేదను. నీ మనోభిష్టము ఫలిస్తుంది రాక్షసరాజా, నీ మనోభిష్టము ఫలిస్తుంది. మేము నీకు మహాభయంకరమైన మాయాశక్తులను ప్రసాదించదము. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః. ఓం హ్రీం
లక్ష్యాయ నమః. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః స్వాహ. 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 ఓం హ్రీం క్లీం లక్ష్యాయ స్వాహ. రాగిని ప్రత్యక్ష ముఖము, రాగిని ప్రత్యక్ష ముఖము. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు. ప్రణామాలు రాక్షసరాజా. సంతోషం. రాక్షసరాజా, నేను తమకు ప్రసాదించిన శక్తులకిక తిరుగే ఉండదు. తమరు శక్తివంతులైనారు. తమ ఈ శక్తులతో ప్రళయమును సైతం గుప్పిట్లో బంధించగలరు. ఇప్పుడు తమరి శక్తులతో ఇదివరకటి కంటే మహాభయంకరమైన వినాశనము సృష్టించగలరు. వినాశనము సృష్టించగలరు. మన్నించండి రాక్షసరాజా. తమరికి ఏమి ప్రమాదం వచ్చినది? నన్ను ఎందులకు ప్రత్యక్షము గావించినారు? ఏ డాకిని, నిన్ను రాజరత్నాకరులు మరియు రాణి విజయుల గర్భమును నాశనము చేయుటకు ప్రత్యక్షము గావించినాము. అంటే అసహాయ కోమల ప్రాణిని వేటాడుటయా? ఈ విధముగా వేటాడుటలో మనకు కలుగు ఫలితమేమి? ఇక నీవు తక్షణమే రాజరత్నాకరుల మందిరములోనికి వెళ్ళు. అవశ్యము, అవశ్యము రాక్షసరాజా. నేను మాయావిని రాక్షసరాజా. కాళినై రాణి విజయ గర్భమును నాశనము చేసేదను. ఎవరికి నాపై సందేహము కలుగుదు రాక్షసరాజా. నాకు అనుజ్ఞనీయండి రాక్షసరాజా. వెళ్ళు. శీఘ్రమే ఈ కార్యమును ఆచరించి మరలి రమ్ము. విజయీ భవ. ప్రణామములు గురుదేవా. నాకు అనుజ్ఞనీయండి గురుదేవా. విజయీ భవ. ఇక నాకు అనుమతినియ్యండి గురుదేవ. యశస్వీ భవ. నారాయణ నారాయణ. మాతేశ్వరి, వైష్ణవీదేవిగా తమరు అవతరించు శుభ సమయం ఆసన్నమగుచున్న కొలది తమ శత్రువులలో కూడా చంచలత్వం మిక్కుటమగుచున్నది. దేవర్షి, తమ రొసగు ఈ సంకేతము డాకిని గూర్చి కాదు కదా? అవును మాత. రాణి విజయ సీమంతపు వేడుకలో తమ శత్రువు కూడా పాలు పంచుకుంటున్నాడు. మరి తమరు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అసలు ఈ సీమంతపు వేడుకకు తమరు కదా ముఖ్యమైన వారు. మా పరమభక్తుడు రత్నాకరుడు రాణి విజయుల సంతోషమునందు పాల్గొనకుండా మమ్ము మేము నిరోధించుట ఎటుల సాధ్యము? ఆహాహాహా! నారాయణ నారాయణ.
మహారాజు మహారాణిని కలుసుకొనుటకు వచ్చి తిని ఎందులకు నన్ను నిరోధించుచున్నారు? ఇది మహారాజుల వారి ఆజ్ఞ, వారి ఆదేశం. తమరు నన్ను నిరోధించినచో మహారాజు తమరిపై క్రోధితులగుదురు. నేను మీ గురించి మహారాజుకు చెప్పెదను. వెళ్ళని మిత్రమా, బాలికయే కదా. నేను బాలికనే కదా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో చూడు, మహారాజులకు మాపై చాడీలు చెప్పొద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్రణామములు పితాశ్రీ, ప్రణామములు మాతాశ్రీ. ఎవరమ్మా నీవు? నేను తమరి పుత్రికను. ఎందులకు ఈ చెడుకు విచ్చేసినావు? నేను ఎచ్చటికైనను వెళ్ళగలను, నన్నెవరు ఆపగలరు? నేను సమస్త జనుల స్వామిని. స్వామి, కుమారి పూజ సమయంలో సాక్షాత్తు దేవతలే బాలికల రూపము ధరించి మన సమక్షముకు విచ్చేసినారు. అటులనే మాతయ్యే ఈనాడు బాలిక రూపములో విచ్చేయలేదు కదా. మహారాణి, పసిపిల్లలు భగవంతుని స్వరూపము. వీక్షించితిరా, ఈమెయే దేవి అని సంకేతమిచ్చుచున్నది. అవును. పలుమార్లు అనేక రూపాలు ధరించి తమ లీలలను దర్శింపచేశారు. అయినా కూడా మేము తమను గుర్తించలేకపోయాము. మాత, మా ఈ అపరాధములకు మమ్మల్ని క్షమించండి మాత. లోకంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. మేము జనులను భ్రమింపచేస్తూ ఉంటాము. అవును మాత, సర్వులు తమ లీలను తెలుసుకోవటం ఉచితం కాదు. తమకు తెలియను కదా మాకు ఏకాంత పూజ చేయవలెనని. ఏకాంత పూజ? ఏ తమరు నా పూజను ఆచరించరా? అవశ్యం మాత, ఎందుకు ఆచరించము? తమరు మా ఆనందోత్సాహములో పాల్గొని మా ఉత్సాహమును ఆనందమేమి కావించారు, శుభమును చేకూర్చారు. మేము తమరి పూజను అవశ్యం ఆచరించము. అటులైనచో ఏకాంతంలోనికి విచ్చేయండి. అవశ్యం. దయచేయండి, దయచేయండి. మహామంత్రి, మా మందిరములోనికి ఎవరికీ ప్రవేశించడానికి అనుమతినియ్యవలదు. ఆజ్ఞ. దయచేయండి. నారాయణ నారాయణ. మాతేశ్వరి, చూశారా ఆ డాకిని? రత్నాకరుల వారిని విజయను భ్రమింపజేసి వారి విశ్వాసమును చొరగొనుచున్నది. అవును దేవర్షి, వారు ప్రథమము నుండి మాయావిని ఢాకిని దేవిగా భావించుచున్నారు. అందుచేతనే వారిరువురూ ఆమెను పూజించుటకు సిద్ధమైనారు. నారాయణ నారాయణ. తమ ఈ ఇరువురు భక్తులు మరి అమాయకులు మాత. అందుకే వారు మాకు ప్రియమైన వారు.
మాత, ఈనాడు తమరు ఒంటరిగా దర్శనమిచ్చినారు. మాత, తమరి అన్య సహోదరిమణులేచట. సోదరీమణులా? అవును, దుర్గా, సరస్వతి, కాళీ. వారి పాటికి వచ్చుచునే ఉందురు. నారాయణ నారాయణ. అన్య సహోదరీమణులా? దుర్గా, సరస్వతి, కాళీ. వీరెవ్వరు? మాత, పూజ ప్రారంభించమంటారా? పూజ పూర్తయిన తర్వాత ప్రసాదమును ఇచ్చెదను. మాత, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమయ్యదము. కళ్ళు తెరవండి. ప్రసాదమును స్వీకరించండి. మాతా, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమైనాము. తమ ఈ కృప వలన ధన్యులమైతిమి. విజయ, విషపూరితమైన ఈ ఫలాన్ని తినబోతున్నావు. నీకు మృత్యువు ఆసన్నమైనది. ఆగండి మాతాశ్రీ. ప్రణామములు పితాశ్రీ. ప్రణామములు మాతాశ్రీ. ప్రసాదం మీరే భుజిస్తున్నారా? నాకు పెట్టరా? వైష్ణవి, నీవా? రా పుత్రి. తమరు నన్ను మర్చిపోయారా మాతాశ్రీ? లేదు పుత్రి, తన పుత్రికను మాత ఎటుల మరువగలదు. రా రా పుత్రి, ప్రసాదమును స్వీకరించుము. లేదు లేదు, ఆ ప్రసాదం తమరే స్వీకరించాలి. కేవలం తమరే స్వీకరించాలి. ప్రసాదం అందరి కొరకు కదా. మా సోదరీమణులు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వీల్లేదు, అందరూ తినకూడదు. అదిగో మా సోదరీమణులు. ప్రణామములు పితాశ్రీ. ప్రణామములు మాతాశ్రీ. నారాయణ నారాయణ. మిమ్మల్ని అందరినీ ఒకేసారి దర్శించడం వల్ల మనసుకు ఆనందం కలిగింది. తొలిసారిగా తమరొచ్చినప్పుడు 9 ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందా? మేము 9 ఈ బాలిక మాలోనిది కాదు. మరి ఈ బాలిక ఎవరు? ఎవరు నీవు? నీ పితృదేవుల నామధేయము? ఎచ్చట నుండి వచ్చితివి? ఇచ్చటకేలా వచ్చితివి? అయ్యయ్యో, ఒకేసారి ఇన్ని ప్రశ్నలు వేస్తే సమాధానం ఎటులో చెప్పగలదు? తను మీలాంటి బాలికే కదా. తను మాలాంటి బాలిక కాదు మాతాశ్రీ.
మరి ఈ బాలికెవరు? ఈ బాలికెవరో మీరే చెప్పండి. ఢాకిని! ఢాకిని! నువ్వు ఢాకినివి, ఢాకినివి, ఢాకినివి. మాతాశ్రీ, ఇది ఢాకిని. మీకిచ్చిన ప్రసాదము విషపూరితమైనది. లేదు, తన అసత్యములాడుచున్నది. నేను సత్యమునే వచించుచుంటిని. వీక్షించితిరా? నేను ఢాకిని గర్భం విచ్ఛిన్నం చేయడానికి వచ్చాను. మహారాణి గర్భం విచ్ఛిన్నం చేయడానికి వచ్చాను. ముందుగా ఈ బాలికలను ఆరగిస్తాను. తరువాత మహారాణి విజయ గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తాను.